బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ వైసీపీలో ముద్రగడ పద్మనాభం చేరనున్నారు. నేడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు కిర్లంపూడి నుంచి తాడేపల్లి ముద్రగడ పద్మనాభం వచ్చారు. ఇక సీఎం జగన్ సమక్షంలో కుమారుడు గిరితో వైసీపీలో చేరబోతున్నారు. అయితే ముద్రగడ పద్మనాభంను పిఠాపురం నుంచి బరిలో దింపనున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కాగా ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. వైసీపీలోకి వెళ్లాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన లేఖలో వివరించారు. జగన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండానే పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ వైసీపీ పార్టీలోకి ముద్రగడ పద్మనాభం చేరబోతున్నారు. నేడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ముద్రగడ పద్మనాభం వచ్చారు. ఇక సీఎం జగన్ సమక్షంలో కుమారుడు గిరితో కలిసి ఆయన వైసీపీలో చేరబోతున్నారు. అయితే ముద్రగడ పద్మనాభంను పిఠాపురం నుంచి బరిలో దింపబోతున్నట్లు తెలుస్తూ ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి కాగా ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ముద్రగడ పద్మనాభం ఒక బహిరంగ లేఖ రాశారు. కార్యకర్తలు రావాలని పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలో కొన్ని కారణాలతో వాయిదా వేసిన పరిస్థితి. వైసీపీలోకి వెళ్లాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన లేఖలో వివరించారు. జగన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండానే పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ముద్రగడ పేర్కొన్నారు.